ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 28వ వచనాన్ని గమనిద్దాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చదవబడిన వాక్య భాగంలో భర్తలకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తావో ఆ విధంగా నీ భార్యను ప్రేమించు. తన శరీరాన్ని ఒక నార్మల్ వ్యక్తి సహజంగా ఏ విధంగా చూసుకుంటాడో మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఏముంది, పొద్దున్నే లేస్తాడు, బ్రష్ చేస్తాడు, అంటే నోరు వాసన రాకుండా ఉండడానికి. తర్వాత తనకిష్టమైన కాఫీనో టీనో తాగుతాడు. ఆ తర్వాత మంచిగా స్నానం చేసి తనకున్న స్తోమతలో మంచి దుస్తులే వేసుకోవాలని ట్రై చేస్తాడు. ఈ విధంగా తన శరీరము శుభ్రంగా ఉండడానికి, మంచిగా కనపడడానికి ఏ విధంగా ప్రతిరోజు తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా ప్రతిరోజు తన కుటుంబము మంచిగా ఉండడానికి, సంతోషకరంగా ఉండటానికి తన భార్యను ప్రేమించాలి. తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, తన భార్యను కూడా ఆ విధంగా ప్రేమించాలని దేవుడు సెలవిస్తున్నాడు. బయటికి కనిపించే తన శరీరాన్ని ఒక వ్యక్తి ఏ విధంగా ప్రేమిస్తాడో గమనించాము. బయటికి కనపడకుండా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. జ్వరమో, కడుపు నొప్పో, తలనొప్పో, ఈ విధంగా కొన్ని బయటికి కనపడవు, కానీ అవి మనకు నొప్పిని కలుగజేస్తుంటాయి. వాటి గురించి కూడా ప్రతి వ్యక్తి డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకోవడమో ఏదో ఒక విధంగా దాన్ని కూడా బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంటాడు. శరీరం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి నాకు ఈ శరీరాన్ని వద్దు అని ఎవరన్నా అనుకుంటారా? ఏదో ఒక విధంగా ఆ శరీరాన్ని బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ విధంగానే నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించి నువ్వు నీ శరీరాన్ని ఏదో ఒక విధంగా బాగు చేసుకోవాలనుకుంటున్నావో అదేవిధంగా భార్య అనే నీ శరీరము నీకు ఇబ్బంది కలుగజేసినప్పుడు దేవుని ప్రేమ, ఓర్పు, సహనం అనే మందులు వాడుతూ భార్య అయిన నీ శరీరాన్ని ప్రేమించాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంతగా ప్రేమించడం సాధ్యమా? కష్టమే, కానీ దేవుడు సాయం చేస్తాడు. వన్స్ నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇంతగా నీ శరీరం వల్లే నీ భార్యను ప్రేమించమని చెప్తున్నాడు అని అంటే 25వ వచనాన్ని గమనిద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడును భార్యకు శిరస్సై ఉన్నాడు. 23వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ సంఘాన్ని క్రీస్తు ఏ విధంగా ప్రేమించినాడు అని అంటే తన్ను తాను అప్పగించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు. ఇదే సంఘము రాకడలో ఒక వధువుగా క్రీస్తును ఎదుర్కొనబోతున్నది. కాబట్టి సంఘాన్ని ఆ విధంగా క్రీస్తు ప్రభువు తన్ను తాను మరణం పర్యంత వరకు ప్రేమించాడు. ఆ విధంగానే పురుషుడు కూడా తన శరీరమై ఉన్న భార్యను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భర్తలు ఈ విధంగా తమ భార్యలను ప్రేమించగలరా? ఒక్క రోజులో ఇది సాధ్యమా? అది చాలా సమయమే తీసుకుంటుంది. దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించాలని అని అంటే మనుషులుగా కాస్త కష్టతరమే. మీకున్న భర్తలు సమస్తమును వదిలి దేవుని సేవ అయితే ఏం చేయడం లేదు. కాబట్టి దేవుడు ఒకవేళ మీ భర్తలు వాక్యానుసారంగా మిమ్మల్ని ప్రేమించలేకపోతే
ఏ విధంగా ఉండాలని మొదటి కొరింథీ 8:13 ఈ విధంగా వ్రాయబడింది. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడని యెడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఎప్పుడైతే వారు పవిత్రులు. 16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను. చదవబడిన లేఖనాలను పరిశీలించినట్లయితే ఈ విధంగా ప్రేమించని భర్తను వాక్యం ఏమని చెప్తుంది అంటే అవిశ్వాసి అయిన భర్త అంటుంది. ఆ అవిశ్వాసాన్ని బట్టి భర్తను విడనాడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ విడనాడినట్లయితే అంటే పరిత్యజించినట్లయితే మీ పిల్లలు అపవిత్రులుగా ఉందురు. కానీ మీరు పరిత్యజించినంత వరకు అని అంటే వారిని వదిలిపెట్టినంత వరకు వారు పవిత్రులే అని మనకు ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మనము క్రైస్తవులుగా ఎక్కువగా ఆలోచించేది ఏమంటే ఒక వ్యక్తిని దేవునిలోనికి నడిపించాలని ప్రయాసపడుతుంటారు. ఆ ప్రయాసం ఏ విధంగా ఉంటుందంటే దేవుని గురించి 2 మాటలు చెప్పు, ఏదైనా సహాయం చేసు, దేవుని ప్రేమ చూపించు, దేవుని వైపు నడిపించాలని కాస్త పోరాడుతుంటారు. అదే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చినాను అని చెప్తున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుదువో లేదో నీకేం తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుదవో లేదో నీకేమి తెలియను. వాక్యం సెలవిచ్చిన ప్రకారము మీ భర్త మిమ్మల్ని ప్రేమించకపోయినట్లయితే మీరు మీ భర్తలను విడనాడకుడి, వారిని దేవుళ్ళలోనికి నడిపించడ ప్రయత్నించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది.